Shubhodayam. Welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా జీసస్ సేయింగ్స్లో ఉన్న అంతరార్థాలని విశేషంగా విశ్లేషించుకుంటూ ఉన్నాం. మై డియర్ ఫ్రెండ్స్, తను తాను తెలుసుకోవటం గురించి జీసస్ చెప్పిన మాటలని వివరిస్తున్నారు. జీసస్ ఏం చెప్తారంటే, నిన్ను నువ్వు తెలుసుకుంటే అది నిన్ను రక్షిస్తుంది, నిన్ను నువ్వు తెలుసుకోకపోతే అది నిన్ను చంపేస్తుంది అని, నీ జీవితాన్ని ముగించేస్తుందని. ఈ విషయాల గురించి విశ్లేషించుకునే ముందు ఇంట్రడక్షన్ కొంచెం. మనిషి తన గురించి తాను వెతుక్కుంటూ ఉంటాడు, తను తాను తెలుసుకోవాలని. అది ఏ అన్వేషణ అయినా లోపలికి చూడటమే, లోపల ఎతకడమే సరైన దారి. అంచేత బయట ఏమి ఎతికినా చివరికి వెలితిగానే ఉండిపోతుంది. సపోజ్ సంపద గురించి ఎతికాడు అనుకుందాం, సీకింగ్ ఎవర్ సెల్ఫ్. సంపద కోసం ఎతుకుతాడు, కానీ తను తాను ఎతకడం, తన కోసమే సంపద కోసం వెతుకుతూ ఉంటాడు. సంపద పొందిన తర్వాత చివరికి అంత సంపద వచ్చేసింది, చివరికి ఇదంతా వృధా అనిపిస్తుంది. ఆ సంపద కూడా సంతృప్తినివ్వదు. అతను ఎతికేది అది ఆ సంపద సంతృప్తినివ్వలేదు. ఎందుకని సంతృప్తినివ్వలేదు? ఎందుకంటే ఇంకా అసంతృప్తిగానే, అసంపూర్ణంగానే ఉండిపోతాడు. అది తాను వెతికేది ఏమిటో తనకు తెలియలే. సంపద ఉంటే అన్నీ పొందొచ్చు అనుకున్నాడు, ఆ వైపుకి వెళ్ళాడు. అది రాంగ్ డైరెక్షన్. అంచేత తన నుంచి తాను చాలా దూరంగా వెళ్ళిపోయాడు. తను తాను వెతుక్కోవడం కోసం సంపద వెంటబడ్డాడు, కానీ చాలా దూరంగా వెళ్ళిపోయాడు. సంపద వచ్చిన తర్వాత, అంత సంపద సంపాదించిన తర్వాత ఏమి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం కనపడలేదు. అసలు మనిషి నిజంగా సంపద కోసం వెతుకుతున్నాడా? జీవితంలో సంపద సంపాదించుకుంటే ఇంకా ఎక్కువ జీవితం, అబండెంట్ లైఫ్ దొరుకుతుందా? అది క్వశ్చన్ మార్క్. మనసు చెప్తుంది, ఏమని చెప్తుందంటే, సంపద లేకపోతే, డబ్బు లేకపోతే నువ్వు జీవించలేవు అంటుంది.
సంపద లేకపోతే నువ్వు సురక్షితంగా ఉండలేవు అని చెప్తుంది మనసు. నువ్వు డబ్బు ఉంటేనే నువ్వు సంరక్షించుకోగలవు. ఆ సంపద ఉంటేనే నువ్వు చావు నుంచి కూడా ప్రొటెక్ట్ చేసుకోగలవు అంటుంది. సంపద కనుక చావు నుంచి రక్షణ కనుక ఇచ్చినట్టయితే అది జీవితం కోసం వెతికినట్టే అవుతుంది. కానీ నిజానికి ఏం జరుగుతుంది? సంపద పొందిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఎన్ని కోట్లు డబ్బులు ఉన్నా నీకు రక్షణ లేదు అని, చావు నుంచి నీకు రక్షణ లేదు అని. మరి సంపద నిన్ను రక్షించలేకపోతే, మరణం నుంచి నిన్ను రక్షించలేకపోతే, నీకు అబండెంట్ లైఫ్ ఇవ్వకపోతే అప్పుడు యు ఆర్ సీకింగ్ ఆన్ రాంగ్ డైరెక్షన్. అంత దూరం వెళ్ళిన తర్వాత కానీ తెలియదు, అయ్యో నేను సరికాని మార్గం వైపు వెళ్తున్నానే అని. ఇంకొక వ్యక్తి అధికారం కోసం, గొప్ప పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయత్నిస్తాడు. అతడు దేనికోసం ఎదుగుతున్నాడు? అధికారం వలన ఆమ్నిపొటెంట్, సర్వశక్తివంతుడు కావాలనుకుంటున్నాడు, చాలా పవర్ఫుల్ కావాలనుకుంటున్నాడు, మరణాన్ని కూడా జయించాలి, మరణం జయించలేనంత శక్తివంతుడు కావాలని కోరుకున్నాడు. కానీ డీప్ డౌన్ లోపల అంతరంగంలో ఏముంది అతను తెలియలే. ఆ లోపల తన సంగతి ఏంటో, తన లోపల ఏంటో ఏముందో తనకి తెలియలేదు. ఎంత అధికారం ఉన్నా తను ఇంకా పేదరికంగానే ఉన్నాడు అని. ఎంత అధికారం ఉన్నా కూడా, ఇంత పవర్ సంపాదించినా తను ఇంకా పేదరికంలోనే ఉన్నాడు అనే సంగతి తనకు తెలియదా. ఇది పరస్పర విరుద్ధంగా అనిపిస్తుంది, పారాడాక్స్ అన్నమాట. ఈ ప్రపంచంలో ఎంత విజేత అయినా విజేత కానివాడి ఫెయిల్యూరే అనిపిస్తుంది. అంచేత మళ్ళీ సక్సెస్ కంటే, విజయం కంటే ఫెయిల్యూర్ లేదు అని అంటారు ఓషో గారు. నువ్వు సక్సెస్ కాకపోతే ఇంకా భ్రమలో, ఇంకా సక్సెస్ అవ్వాలనే భ్రమలో నువ్వు కొంచెం మునిగన్నా ఉంటావు. కనీసం విజయం సాధించలేదు, అయ్యో ఇంకా నేను విజయం సాధిస్తాననే భ్రమలోనే ఉంటావు. ఏదో ఒకరోజు విజయం సాధిస్తావు, నేను పొందాను అనుకుంటావు. కానీ అప్పుడు తెలుస్తుంది ఇదంతా భ్రమే అని. నువ్వు సక్సెస్ పొందావు, కానీ లోపల ఇంకా ఖాళీ ఉంది, ఇంకా వెలుతురు ఉంది, ఏమైంది వెలితి ఉంది అని. అయితే ఏమిటిది? నేను ఇది చేస్తే అది పొందుతాను అనుకున్నానే, ఏం పొందలేకపోయానేమిటి? నేనేమి విరుద్ధంగా వెళ్ళానా అని. చుట్టూతో సంపద ఉంది, లోపల లేదు. చుట్టూతో వెలుతురు ఉంది, కానీ లోపల చీకటే ఉంది. చుట్టూతో అంతా సజీవంగా అనిపిస్తుంది, కానీ లోపల మరణం ఏ సమయంలోనైనా రావచ్చు అనిపిస్తుంది. అంచేత సొసైటీ ఎంత సుసంపన్నమవుతుందో, ఎంత బాగా ధనికం అవుతుందో, అప్పుడు సడన్గా ఆధ్యాత్మికత గుర్తొస్తుంది. అప్పుడు మీనింగ్ తెలుస్తుంది. ఆధ్యాత్మికతకి మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఆధ్యాత్మికత అంటే ఏంటో. బుద్ధుడు అర్ధరాత్రి పూట తన ప్యాలెస్ వదిలేసి వెళ్ళిపోయాడు. మహావీరుడు తన రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. వారు జీవితంలో సక్సెస్ అయినా ఫెయిల్ అయినట్టు అనిపించింది. మరి వెంటనే ఎరుకలోకి వచ్చేసారు. ఇంత గొప్ప సంపద ఏ వైపుకి దారి తీస్తుంది? మరణం వైపుకే తీసుకెళ్తుంది. ఉపయోగం ఏముంది అని చెప్పి వాళ్ళు యూటర్న్ చేశారు. వెనక్కి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళారు. బయటికి వెళ్ళటం కంటే లోపలికి వెళ్ళారు. వాళ్ళు మహారాజులు.
కానీ వాళ్ళలో మళ్ళా వెనక యూటర్న్ చేసి మహారాజు తత్వం నుంచి భిక్షాటన మొదలుపెట్టారు. వారు అన్నిటికంటే గొప్ప ఖరీదైన దుస్తులు ధరించేవారు. ఆఖరికి దుస్తులు లేకుండా కూడా నేకడ్గా కూడా మహావీరుడు ఉన్నాడు. ఇదంతా కన్వర్షన్ మారిపోయింది. విజయం ఓటమికి దారితీసింది. అప్పుడు ఆ విజయం అంతా కన్వర్షన్ ఫెయిల్యూర్గా మారిపోయింది. కన్వర్ట్ అయిపోయారు. ఇక్కడ మతం మారడం కాదు. అయితే ఎందుకు విజయం అపజయంగా మారిపోయింది? ఎందుకంటే నువ్వు దానికోసం వెతకటం లేదు. సంపద కోసం నువ్వు వెతకడం లేదు. పవర్ కోసం వెతకడం లేదు. సెక్యూరిటీ కోసం, సేఫ్టీ కోసం వెతకడం లేదు. ఇంటి కోసం వెతకడం లేదు. ఇంకేదో ఉంది. అదేమో తెలియకనే అంతా జరుగుతుంది. శాశ్వతమైన ఇంటి కోసం వెతుకుతూ ఉన్నాం. ఇంకెక్కడికి పోనవసరం లేని ఇంటి కోసం వెతుకుతూ ఉన్నాం. శాశ్వతమైన విశ్రాంతి కోసం వెతుకుతూ ఉన్నాం. ప్రశాంతమైన జీవితం, ఎప్పటికీ ప్రశాంతత కోల్పోని జీవితం వెతుకుతూ ఉన్నాం. అంచేత నువ్వు ఇల్లు వెతుకుతూ ఉంటావు. కానీ బయట ఇల్లు కాదు. ఆ ఇల్లు వెతుక్కోవడం అంటే బయట ఇంటిని వెతుక్కోవడం కాదు. నీ లోపల ఉన్నదాన్ని వెతకడం. ఎక్కడ నువ్వు ఉన్నావో ఆ ఇంటిని వెతకడం. నీ లోపల నువ్వు ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నావో ఆ ఇంటిని వెతకడం. సంపద కోసం కాదు. మరణం నుంచి కాపాడుకోవడం కోసం కాదు. నీ జీవితం కోసం వెతుకుతూ ఉన్నావు. ఏమి జీవితం అయ్యా అంటే ఏ మరణం కూడా నీ జీవితాన్ని నాశనం లేని జీవితం కోసం వెతుకుతూ ఉన్నావు. అయితే ఈ లైఫ్ ఏమైంది? నాశనం కాబోతుంది. ప్రతి క్షణం భయం పట్టుకుంది. నేను అగ్నిపర్వతం మీద నుంచున్నానా? ఏ క్షణంలోనైనా అగ్నిపర్వతం పేలిపోవచ్చు అని. ఎనీ మూమెంట్ ఆ అగ్నిపర్వతం పేలిపోయి తను మరణించవచ్చు అని అనిపిస్తూ ఉంది. 100 సంవత్సరాలు బతికినా అదే భయంతో బతుకుతూనే ఉంటాడు. ఆ 100 సంవత్సరాలు ఉడుకుతూనే బతుకుతూ ఉంటాడు. అయితే దీనికి ఏం చేయాలయ్యా అని ఆ సైంటిస్టులు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఏదైనా ఉపాయం చేస్తే బాగుంటుందని. ఎంతకాలం కావాలంటే అంతకాలం జీవించేటువంటి ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా అని ఆ శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. ఏమో సాధ్యం కావచ్చేమో. ఆ బేసిక్ సెల్, ఆ క్రోమోజోమ్ యొక్క బేసిక్ సెల్ని దానికి ఏమైనా గట్టిగా ఇచ్చి 300 సంవత్సరాలు బతికే విధంగా ఏమైనా జీవించవచ్చేమో అనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మా అయితే 70-80 సంవత్సరాలు బతుకుతారేమో. ఇంకా ఎక్కువ 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు బతికితే బాగుంటుంది అనే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో అట్లా ఆ ప్రయత్నాలలో వాళ్ళు ఎదురుదెబ్బలు తింటూనే ఉన్నారు. అయితే ఏదైనా అవకాశం రావచ్చు. కానీ ఆ 300 సంవత్సరాలు వాడు భయంతోనే బతుకుతాడు. ఆ 300 సంవత్సరాల తర్వాత ఏమిటి అని ఏ విధంగా 1000 సంవత్సరాలు బతికినా కూడా
70 సంవత్సరాలు బతికినా, 80 సంవత్సరాలు బతికినా, 300 సంవత్సరాలు బతికినా, 500 సంవత్సరాలు బతికినా, 1000 సంవత్సరాలు బతికినా ఏమీ తేడా ఏమీ లేదు. మన పురాణాల్లో కథలు కూడా ఉంటాయి. ఏమీ లేదు, అవి ఏం ఉపయోగం లేదు. ఆ భయం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ శాస్త్రవేత్తలు చేసే పనికి ఇంకా భయం ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఏం చేయాలి? డెత్లెస్నెస్ ఎగ్జిస్టెన్సీ ఉందా లేదా? అసలు దేనికోసం ఎతకడం? మరణం లేని స్థితిని ఉందా లేదా అనే దానికోసం ఎతకడం. సో నీ లోపల నువ్వు ఉన్నావు. ఆ ఉనికి సర్వస్వం అంతా నీ లోపలే ఉంది. ఆ మరణం లేని స్థితి నీ లోపలే ఉంది. నువ్వు దాన్నే టచ్ చేయలేవు, చేతులతో ముట్టుకోలేవు, దాన్ని మూమెంట్ చేయలేవు, బయటికి తీసుకురాలేవు. ఏదో విధంగా బయట మ్యానిపులేట్ చేసి బయటికి తీసుకొద్దామంటే కుదరదు. నీ కాళ్ళతో నువ్వు నీ లోపలికి నువ్వు ప్రవేశించలేవు. నీ కాళ్ళతో నువ్వు నడవలేవు, అవసరం కూడా లేదు. ఏమైనా దూరం ఉంటే కదా నడవడానికి. కళ్ళా చూడలేవు, నిన్ను చూసుకోలేవు. నీ శరీరాన్ని చూస్తావేమో కానీ నీ కంటితో నిన్ను చూసుకోలేవు. ఆ కంటితో చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది నీ లోపల ఉన్నదంతా అన్ని బయట విషయాల మెకానిజం అంతా కనిపెట్టింది. ఎందుకంటే బయట విషయాలతో నువ్వు మునిగి ఉంటే చాలు, నీ లోపల విషయాలను పట్టించుకోగలరా ఆ వైపుకి. లోపలికి ఏమీ అవసరం లేదు. నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు. యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్సైడ్, యు ఆర్ పర్ఫెక్ట్. ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ షుడ్ బీ. ఏది ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉంది, సంసిద్ధంగా ఉంది. అయితే అన్వేషణ నీ లోపలికి చెయ్యాలి. నీ లోపల ఉన్న నీ ఉనికి, నీ స్వస్వరూపం వైపుకి వెళ్ళాలి. దానికి ఉంది సర్వశక్తిమాన్, ఆమ్నిపొటెంట్. ఆ దైవీ లక్షణము ఆమ్నిపొటెంట్, ఆమ్నిసెంట్, ఆమ్ని ప్రెజెన్స్ అనే దైవీ లక్షణం నీ లోపల ఉన్నదానికి ఆ ఆమ్నిపొటెంట్ ఉన్నది. నీ లోపల సర్వశక్తి ఉంది. దానికి ప్రత్యామ్నాయమైనటువంటి అధికారం లేదు. దాని లోపల ఉన్న అధికారానికి, ఆ పవర్కి, ఆ శక్తికి ప్రత్యామ్నాయం లేదు. అంత గొప్పది లోపల ఉంది. నువ్వు బాహ్యంగా నువ్వు నెపోలియన్ అయినా, హిట్లర్ అయినా, లేకపోతే నువ్వు దేవరినైనా ఊహించుకో, కానీ నీ లోపల ఉన్న పవర్ ముందు అవన్నీ నిష్ప్రయోజనమవుతాయి, నిష్ఫలమవుతాయి. నువ్వు బుద్ధుడు అయితే, నువ్వు బుద్ధుడు కానంత వరకు, జీసస్ కానంత వరకు, నువ్వు ఓ బుద్ధుడివి లేదా ఓ జీసస్వి కానంత వరకు నువ్వు సర్వశక్తిమాన్ కాదు, ఆమ్నిపొటెంట్ కాదు, నువ్వు పవర్ఫుల్ కాదు. నువ్వు ఐన్స్టీన్ కావచ్చు, లేదా ప్రపంచంలో గొప్ప శాస్త్రవేత్త కావచ్చు, లేకపోతే గొప్ప ధనికుడు కావచ్చు, నీకు అన్ని విషయాలు తెలిసి ఉండవచ్చు. ప్రాపంచికంగా నీకు తెలియని విషయాలు లేకపోయి ఉండొచ్చు. కానీ నీ సంగతి నీకు తెలియకపోతే నువ్వు ఇంకా అజ్ఞానివే. నువ్వు జీసస్ కానంత వరకు, ఓ జరాతృష్ట్ర కానంత వరకు నువ్వు తెలిసిందంతా తెలియనట్టే, నీకేం తెలియనట్టే. అయితే ఎతకటము, అన్వేషణ, ఆ సర్వశక్తిమాన్ అంటే ఆ దైవీ లక్షణాలు, ఆమ్నిపొటెంట్, ఆమ్నిసియంట్, ఆమ్ని ప్రెజెన్స్ అనేటువంటి ఆ దైవీ లక్షణాలు, ఆ 3 లక్షణాలు కోసం 3 గోల్. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. అది సాంస్క్రిట్ రూట్, ఓం యొక్క మూలం అది. ఆమ్నిపొటెంట్, ఆమ్నిసియంట్ అండ్ ఆమ్ని ప్రెజెన్స్. ఓమ్నిపొటెంట్, ఓమ్నిషియంట్,
ఓమ్నీ ప్రెజెన్స్. అది ఓం యొక్క సంకేతం, సౌండ్, సాంస్క్రిట్ సౌండ్, ఓం సింబల్. ఈ విశ్వానికి అంతటికీ ఓంకారం అనేది ఒక సింబాలిక్ సంకేతంగా ఉంది. అది ఈ మూడు ఆ ఊ మా ఈ మూడు అక్షరాలు కలిసి ఉంది. ఆమ్నిపొటెన్స్, ఓమ్నీ ప్రెజెన్స్, ఓమ్నిషియంట్, ఓమ్నిపొటెంట్. ఈ మూడు బేసిక్ సౌండ్స్ అన్నమాట, ఆ ఊ మా అనేవి. సో ఓం అనేది బేసిక్ సౌండ్. మొత్తం మూలాలన్నీ కలిపి ఉంది ఈ మూడు శక్తుల యొక్క కలయిక. అందుకోసమే సీక్రెట్ మంత్ర, గ్రేట్ మంత్ర, దీన్ని మంత్రగా భావిస్తుంటారు హిందువులు. ఎందుకంటే ఈ ఓం అనేది మొత్తం విశ్వానికి అంతటినీ, ఆ శక్తులన్నిటినీ కలిపి ఉంది అందులో. దానికి అది సూచిస్తుంది. అయితే ఇంగ్లీష్ వర్డ్స్ ఆమ్నీ ప్రజెంట్, ఆమ్నీ ప్రొటెక్ట్, ఆమ్నిషియంట్ అనేవి ఓం నుంచే వచ్చాయి. ఏయుఎం, ఓం అనే దాని నుంచి. అయితే ఈ మాటల్లో ఏమైనా శక్తి ఉందా? దే మీన్ వన్ హూ హ్యాస్ బికమ్ ఏ పవర్ఫుల్ హ్యాస్ ఓం. ఈ ఓంలాగా ఎవరైనా శక్తివంతులు ఉన్నారా? ఈ ఓం తెలుసుకుంటే శక్తివంతులు అవుతారా? లేదా ఓం ప్రజెంట్ ఓం అనుకుంటే అవుతారా? లేదా విశ్వమంతా తానే అవుతారా? మొత్తం అంతటా తానవుతారా? తనే శక్తివంతుడు అవుతారా? సర్వజ్ఞుడు అవుతాడా? మూడింటిని తెలుసుకోలేకపోతే ఎక్కడికి చేరినట్టు కాదు. ఏమన్నా జపం చేస్తే ఇంకేదైనా డీప్గా అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఏమైనా అవుతుందా అని ఏం లేదు. నువ్వు ఇంకా అడుక్కునేవాడిగానే ఉన్నావు. ఒక జీవితం నుంచి మరొక జీవితంలో ప్రవేశించావు అంటే ఒక జన్మ నుంచి మరొక జన్మలోకి ప్రవేశిస్తూనే ఉన్నావు. ఇంకా నువ్వు అడుక్కుంటూనే ఉన్నావు. నువ్వు ఆ మహాచక్రవర్తి కాలేదు. అదేంటి? చక్రవర్తులైన వారు లేకపోతే ఆ యొక్క మహారాజులైన వారే అడుక్కునేవాడుగా మారిపోయారు కదా, మీరు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అనుకోవచ్చు. ఇక్కడ అంతర ప్రపంచం గురించి మాట్లాడుకుంటున్నాం. అంచేత జీసస్ చెప్పిన కొటేషన్లో ఏముంది? ఇఫ్ యూ బ్రింగ్ ఫోర్త్ దట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, నీలో ఉన్నదాన్ని బయటికి తీ, అది నిన్ను రక్షిస్తుంది. దట్ విచ్ యూ హ్యావ్ విల్ సేవ్ యూ, నీకున్నది రక్షింపబడుతుంది. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ దట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, నీ లోపల ఉన్నదాన్ని నువ్వు పట్టుకోవడం తెలియకపోతే, నువ్వు ఏదైతే నువ్వు నాది అనుకుంటున్నావా దానివలన నీకు ఏమీ లేదు, చావు తప్ప అని. దట్ విచ్ యూ డు నాట్ హ్యావ్ విల్ కిల్ యూ. నీ లోపల ఉన్నదే మెయిన్. నువ్వు లోపలే లేకపోతే నువ్వు చంపబడతావు. చిత్రంగా ఉంది, వెరీ స్ట్రేంజ్. ఇఫ్ యూ బ్రింగ్ ఫోర్త్ దట్ విచ్ ఈజ్ ఆల్రెడీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, నీ లోపల ఆల్రెడీ ఉంది, దాన్ని బయటికి అన్నాడు. అది నిన్నేం చేస్తుంది? ఎదగనిస్తుంది. నీకు ఏమి కావాలంటే దాన్ని సృష్టింపజేసుకోవచ్చు, అన్ఫోల్డ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉంది అది. అదేమిటి? మస్టర్డ్ సీడ్ ఆల్రెడీ ఉంది. ఆ విత్తనం ఏ విత్తనం? అది దివ్య విత్తనము, దేవుని రాజ్యం యొక్క విత్తనము. దాన్ని హెల్ప్ చేసామనుకో, విత్తనాన్ని హెల్ప్ చేయడం ఏమిటి? విత్తనాన్ని విత్తుకొని దాన్ని సంరక్షిస్తే అది ఎదుగుతుంది. అప్పుడు నీకున్నది రక్షింపబడుతుంది. దట్ విచ్ యూ హ్యావ్ విల్ సేవ్ యూ. ఎందుకు వృక్షో రక్షిత రక్షిత అన్నది అంతే. అయితే నువ్వే ఆ మహావృక్షాన్ని వాడి, అది యు ఆర్ ఆల్రెడీ హ్యావ్ ఇట్. నీకు అందే రెడీగా ఉందయ్యా, నీ లోపలే ఉంది. ఆ దేవుని విత్తనం నీ లోపలే ఉంది, దాన్ని నువ్వు సంరక్షించుకో. కానీ నువ్వు మిస్ అయిపోయావు.
వచ్చిన ప్రాబ్లం అది. మిస్ అయిపోయావు. అది నీ లేకపోతే, నీ లోపల నువ్వు చూసుకోకపోతే, దట్ విచ్ యూ డు నాట్ హ్యావ్, అది లేకపోతే అది ఇంకా నువ్వు చావు వైపుకి వెళ్తున్నావు. యూ డు నాట్ హ్యావ్ విల్ కిల్ యూ. ఎందుకంటే మిస్ అయిపోయావు నువ్వు. ఈ మిస్ అవటమే హిబ్రూ లాంగ్వేజీలో పాపము, సిన్. మిస్సింగ్ ఈజ్ ద సిన్ మార్క్. నిన్ను మిస్ అయిపోతే నువ్వు పాపివి. అంటే నిన్ను తెలుసుకోకపోవడమే పాపము. ఇంకా వేరే పాపాలు కావు. అవి సొసైటీ రూల్స్ రెగ్యులేషన్స్. అసలైన పాపం ఏంటి? నిన్ను తెలుసుకుంటే ఇంకా ఏది పిచ్చి పనులు ఏం చేయం కదా. నిన్ను తెలుసుకుంటే అది మిస్ అయిపోయావు. నిన్ను మిస్ అయ్యావు, అదే పాపం. నీ ఆల్రెడీ అక్కడ ఉంది, ఈ లోపల మస్టర్డ్ సీడ్ ఉంది. అయితే సారవంతమైన నేల కావాలి కదా. నువ్వు సారవంతమైన నేల కావాలి. నువ్వు ఆ సారవంతమైన నేల తయారు కాలేదు, దానికి నీళ్లు పోయలేదు, నువ్వు ఆ తోటమాలి కాలేదు, నీ జీవితాన్ని పండించుకునే ఆ తోటమాలి నువ్వు కాలేదు. విత్తనం ఉంది కానీ చచ్చిపోయింది. విత్తనాలు విత్తకుండా అలాగే పెట్టుకుని కూర్చున్నావు. నువ్వు జన్మజన్మలు తిరుగుతున్నావు, చచ్చిపోయింది అది. అప్పుడు నువ్వేం చేసావు? ఎక్కడ ఆ విత్తనం చచ్చిపోయింది. దాన్ని అలా ఆ సెల్లోనే ఉంచావు, నీ చేతిలోనే పెట్టుకున్నావు, బందీ చేసావు దాన్ని. చివరికి ఏమైంది? నువ్వు నేలలో పెట్టవలసిన విత్తనాన్ని నువ్వు భద్రపరుచుకున్నావు ఉపయోగం లేకుండా. నువ్వు భయపడ్డావు, ఏమో విత్తనం చచ్చిపోద్దేమో అని. నిజమే, నీ భయం నిజమే. విత్తనం చచ్చిపోవాలి. విత్తనం చచ్చిపోతేనే అది చెట్టు అవుతుంది. విత్తనంగా ఉంటే చెట్టు అవ్వదు. నువ్వు సారవంతమైన నేలగా మారిపోయి నీరు పోస్తే, సాధననే జలం పోస్తే అది అవుతుంది, వృక్షం అవుతుంది. అది తను తాను విప్పారుకుంటుంది. తను ఏ విధంగా చస్తేనే అది బతుకుతుంది. విత్తనం చస్తేనే చెట్టు అవుతుంది. కాబట్టి ఆ విత్తనం చచ్చిపోవాలి. నువ్వేమో భయపడుతున్నావు. నువ్వేమనుకుంటున్నావు? విత్తనాన్ని విత్తనంగానే భద్రపరచాలి అని అనుకుంటున్నావు. చివరికి ఏమి తెచ్చిపెట్టింది? చావు తెచ్చిపెట్టింది. ఒకసారి ఏమైందంటే, ఓషో గారు ఒక చిన్న కథ చెప్తున్నారు. ఒక మహారాజుకు 3 కొడుకులు ఉన్నారు. 3 కొడుకులు, 3 అన్నిట్లో తెలివితేటలు ఉన్నాయి, బలవంతులు, అన్నిట్లో టాలెంట్ బ్రహ్మాండంగా ఉంది. అయితే వారసత్వంగా అధికారం బదలాయింపు కావాలి. ఎవరికి ఇవ్వాలి అధికారాన్ని అని ఎవరికి వాళ్ళు డిసైడ్ చేయలేకపోయాడు. ఎవరు ఈ యొక్క తన రాజ్యాన్ని గొప్పగా పరిపాలించగలరు? ముగ్గురు మహా గొప్ప వాడుగా కన్నారు. అతను డే బై డే ముసలివాడైపోతున్నాడు. ఇంకా తను రాజ్యభారం మొయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. చివరికి ఏమైంది? కష్టమవుతుంది, ఏం చేయాలా అని అడిగాడు. ఒక తెలివైన మంత్రిని అడిగాడు. ప్లాన్ చెప్పాడు. ఈ విధంగా ఈ ప్రణాళిక నేను ఇస్తున్నాను, దీని ప్రకారం పాటించండి మహారాజు గారు అని చెప్పాడు. మీరు తీర్థయాత్రలు వెళ్ళిపోండి అన్నాడు. ఆయన చెప్పిన ప్లాన్ ప్రకారం, ఆ తెలివైన వాడు చెప్పిన ప్రకారం ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోతూ ఆ 3 కొడుకులను పిలిచి 3కి సేమ్ క్వాంటిటీ విత్తనాలు ఇచ్చాడు. చాలా ఆ విత్తనాలు ఎలాంటివంటే, ఆ విత్తనాలు మంచి అద్భుతమైన పుష్పాలను ఇచ్చేటువంటి విత్తనాలు. చెప్పాడు, విత్తనాలు భద్రపరచండి, వీలైనంత జాగ్రత్తగా భద్రపరచండి.
మీ జీవితం అంతా దీని మీద ఆధారపడి ఉంది. నేను తిరిగి వచ్చిన తర్వాత నాకు ఈ విత్తనాలు ఏం చేశారు అన్న విషయాన్ని నాకు చెప్పాలి అని చెప్పి ఆ మహారాజు గారు తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. ఫస్ట్ కొడుకు ఆలోచించాడు, అందరికంటే పెద్దవాడు. ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ప్రాపంచికమైన వ్యవహారాల్లో, జిత్తులు మారితనం ఉంది, అన్ని లెక్కలు బాగా వేస్తాడు. ఏమనుకున్నానంటే ఈ విత్తనాలన్నింటినీ లాకర్లో పెట్టి లాక్ చేసేస్తే మా నాన్నగారు రాగానే ఆ విత్తనాలు ఇచ్చేస్తాను. ఆయన చేతి నుంచి తీసుకున్న విత్తనాలని మళ్ళీ ఆయనకే అప్పచెప్తాను. ఇది బాగుంది అనుకున్నాడు. సో మంచి లాకర్ తీసుకున్నాడు, లాక్ చేసి పెట్టేశాడు ఆ విత్తనాలను. సేఫ్లో పెట్టేసి లాక్ చేసి ఆ కీ దగ్గర పెట్టుకున్నాడు. 24 గంటలు అతనితోనే ఉంది, ఒక క్షణం కూడా విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆ విత్తనాల మీద తన జీవితం ఆధారపడి ఉంది, భావి జీవితం, భావి సామ్రాట్ కావాలి తను. రెండోవాడు ఆలోచించాడు, విత్తనాలు దాచిపెడితే అవి మా బ్రదర్ విత్తనాలు దాచిపెట్టాడు, ఐరన్ షేప్లో దాచిపెట్టినా అవి పాడైపోతాయి. మా నాన్నగారు ఏమన్నారు, ఈ విత్తనాలు నాకు ఇస్తూ మళ్ళీ నాన్నగారు వచ్చినప్పుడు ఆ విత్తనాలు ఇచ్చిన విత్తనాలు ఇవ్వాలంటే పాడైపోయిన విత్తనాలు ఇవ్వాలి వస్తుంది. ఏం చేయాలబ్బా అని ఆలోచించాడు. మార్కెట్కి వెళ్ళాడు, ఆ విత్తనాలు అమ్మేశాడు. తీసుకొచ్చి, ఎందుకంటే ఆ విత్తనాలు మంచి ఖరీదుగా ఉంటాయి, చాలా అరుదైన పుష్పాలను ఇస్తాయి కాబట్టి అవి వాటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అమ్మేశాడు, ఆ డబ్బు దగ్గర పెట్టుకున్నాడు. మా నాన్నగారు రాగానే మళ్ళీ ఆ విత్తనాలని కొని ఇచ్చేస్తాం. విత్తనాలే, పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది అని అనుకున్నాడు. కొత్త విత్తనాలు కాకపోతే నేను కొత్త విత్తనాలు ఇస్తాను నాన్నగారికి, ఫ్రెష్గా ఉంటాయి, సజీవంగా ఉంటాయి. వాడిలాగా పుచ్చిపట్టిపోవు, పెద్దవాడు పుచ్చిపట్టిపోతాయి గ్యారంటీగా అని వాడు అనుకున్నాడు. ఎందుకంటే ఈ ఒక ఓల్డ్ సీడ్స్తో పని ఏముంది, ఎవరికి వారి నాన్నగారికి కూడా తెలియదు నేను ఏ విత్తనాలు ఇస్తున్నానో కూడా. ఆయన ఎప్పుడు వస్తాడో, 1 సంవత్సరం పడుతుందో, 2 సంవత్సరాలు పడుతుందో, 3 సంవత్సరాలు పడుతుందో, ఆయన ఏమి డేట్ ఇవ్వలే, పలానా డేట్కి నేను తిరిగి వస్తాను, ఈ లోపల మీరు ఏం చేస్తారో చేసుకోండి అని అనలే. సో చాలా సంవత్సరాలు పట్టొచ్చేమో. కాబట్టి ఈ విత్తనాల గురించి నేను ఎందుకు వరి కావాలి, వాడు 24 గంటల కాపలా ఉంటున్నాడు దానికోసం, లేదా కాపలా పెట్టి ఆ యొక్క కీ జాగ్రత్త పెట్టుకున్నాడు పెద్దవాడు. దానికంటే ఇది మేలైన వ్యవహారం కదా అని ఆ డబ్బు తెచ్చి పెట్టుకున్నాడు. మూడోవాడు ఆలోచించాడు, అసలు విత్తనాలు ఏమిస్తాయి, ఈ విత్తనాలకి ఆయన ఇవ్వడంలో ఏదో ప్రాధాన్యత ఉంది అని ఆలోచించాడు. ఆ ముగ్గురిలో చిన్నవాడు, ఆఖరివాడు. అతను పెద్ద ట్రైనింగ్ ఏమీ లేదు ఈ యొక్క ప్రాపంచిక వ్యవహారాల్లో, కొంచెం మూర్ఖంగానే ఉంటాడు, ఎన్నో అమాయకంగా ఉంటాడు. విత్తనాలు విత్తి చెట్లు పెంచుకోవాలి. అసలు విత్తనం అంటేనే విత్తనం కోసం ఉంది. ఆ విత్తనంలోనే విత్తు అనే సంకేతం ఉంది. కాబట్టి ఆ విత్తనం అనేది గోల్ కాదు, అది బ్రిడ్జి. కాబట్టి దాని మీనింగు చేరుకోవాలంటే ఆ విత్తనం నుంచి వేరే వైపుకి ప్రయాణం చేయాలి. అది విత్తనంగానే ఉంటే ఉపయోగం లేదు, విత్తితే అది చెట్టు అయితే ఉపయోగం, అంతవరకు ఉపయోగం లేదు ఆ విత్తనం వల్ల. ఆ విత్తనం అనేది ఒక ఫేజ్, ఒక క్రమం నుంచి మరో క్రమం వైపుకి వెళ్ళిపోవాలి. ఒక అంశం నుంచి మరో అంశం వైపుకి విత్తనం అనే దాని నుంచి మొక్క నుంచి చెట్టుగాను వెళ్ళిపోవాలి.
విత్తనం అనేది ఫైనల్ స్టేజ్ కాదు, అది ఒక బ్రిడ్జి ఈ గట్టు నుంచి అవతల గట్టుకు వెళ్ళటానికి. అంచేత ఒక పని చేశాడు. అక్కడ గార్డెన్ ఉంది, గార్డెన్కి వెళ్ళి ఆ విత్తనాలు విత్తేసాడు. అయితే ఒక సంవత్సరం తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చాడు, ముగ్గురు కొడుకులను పిలిచాడు. ఫస్ట్ కొడుకు చాలా సంతోషంగా ఉన్నాడు. ఆఖరి వాడు ఆ విత్తనాలని నేలలో పారేసుకున్నాడు, వాడేమి తిరిగిస్తాడు, అవి విత్తనాలు ఇవ్వలేడు అని చెప్పి అనుకుని, నౌ దే హ్యావ్ బికమ్ ప్లాంట్స్ అండ్ అయితే అక్కడ ఏమైంది, అవి ఆ విత్తనాలుగా లేవు, అవి మొక్కలైనాయి అంతే, జస్ట్ మొక్కలైనవి, పూలు పూసే అంతే. రెండో వాడ ఆ విత్తనాలే మార్చేశాడు, నాన్నగారు ఇచ్చిన విత్తనాలు మార్చేశాడు, కొత్తవి కొనుక్కొచ్చాడు. అది సంగతి. సెకండ్ వాడు ఏమనుకున్నాడు, అయితే అంటే మొదటివాడు ఆ విధంగా ఆలోచించాడు. రెండో వాడు ఏం ఆలోచించాడు, ఎందుకంటే అవి ఆల్రెడీ పుచ్చిపోయినాయి, మా పెద్దవాడు విత్తనాలు ఉపయోగం లేదు, చచ్చిపోయినాయి. మూడోవాడు అంటే అవి మిస్ అయిపోయినాయి, విత్తనాలన్నీ పోగొట్టుకున్నాడు. ఆ విత్తనాలను సంరక్షించలేదు. వీళ్ళంతసేపు దానిలో ఉన్న మర్మం తెలుసుకోకుండా స్థూలమైన విషయాలే ఆలోచిస్తూ వచ్చారు ఆ ఇద్దరు. వాటి ప్రిజర్వ్ చేసుకోలేదు కాబట్టి నేనే విన్ అవుతాను, కొత్తవి ఇస్తాను కదా విత్తనాలు అని. మొదటి విత్తనాలు పుచ్చిపోయినాయి, మొదటి వాడి విత్తనాలు పుచ్చిపోతాయి ఎట్లాగో, కాబట్టి నేనే విన్ అవుతాను అనుకున్నాను. మూడోవాడు అసలు దేని గురించి ఆలోచించరు, నేను గెలుస్తానా గెలవనా అన్న విషయాలు ఆలోచించారు. పెద్ద విజయం మీద ఆసక్తి లేదు. ఫాదర్ నాకు విత్తనాలు ఇచ్చారు, నాన్నగారు ఆయన ఏమన్నారు, నాన్నగారు విత్తనాలు ఇచ్చారు. ఆ విత్తనాలు ఒక స్థితి, దానికి అది గోల్ కాదు, అవి లక్ష్యం కాదు. ఏంటంటే వాటిని ఎదగడానికి అనుమతి ఇవ్వాలి, మనం ఎదిగేలా చెయ్యాలి, అవకాశం ఇవ్వాలి. అలా అవకాశం ఇస్తేనే దానికి పరమార్థం. ఇప్పుడు పూలు పూసాయి, కొన్ని రోజులకి ఆ విత్తనాలు వస్తాయి, పూల నుంచి లక్షల కొద్ది విత్తనాలు వస్తాయి. కాబట్టి మా నాన్నగారు సంతోషంగా ఉంటారులే, మా నాన్నగారు సంతోషంగా ఉంటారు. ఆయన ఇచ్చినవి గుప్పుడు విత్తనాలు, ఆ గుప్పుడు విత్తనాలు అందరికీ తల గుప్పుడు ఇచ్చాడు. ఏమైంది, ఆ విత్తనాలు లక్షల విత్తనాలు అవుతాయిలే అనుకున్నాడు. నాన్నగారు పిలిచాడు, అందరిని అడిగాడు, ఏమయ్యా ఏం చేసావు, పెద్ద కొడుకుని, ఊరి మురుకుడా ఇలాంటి పని చేసావు ఏమిటి, ఎవరైనా ఆ సేఫ్టీ వాల్వ్లో పెట్టి, ఆ ఐరన్ దీంట్లో పెట్టి సేఫ్లో పెట్టి దాచిపెడతారా, బ్యాంకులో దాచిపెట్టుకుంటారా ఎవరైనా విత్తనాలని? ఆ విత్తనాలను దాచిపెట్టి నువ్వు చంపేశావు విత్తనాలని. ఎందుకంటే ఆ విత్తనాలు నేలలో పెడితే అదేమన్నా మొలకలు వచ్చి మొక్కలయ్యి చివరికి చెట్లు అయ్యి ఇంకా పూలు పూసి ఇంకా మరిన్ని విత్తనాలు వస్తాయి, ఉపయోగం లేదు. మళ్ళీ తిరిగి పుట్టలేదు, అవి చచ్చిపోయినాయి, ఉపయోగం లేదు. రెండోవాడిని పిలిచాడు, ఏమిట్రా ఏం చేసావు, బాగానే ఉంది, మొదటివాడి కన్నా పర్వాలేదు, బాగానే చేసావు. పాత విత్తనాలు పాడైపోతాయని సంగతి తెలుసు, నువ్వు అవే విత్తనాలు తెచ్చిపెట్టావు, జాగ్రత్త చేసావు, కానీ వాటి వలన నీకేమైంది, ఆ విత్తనాలు మరిన్ని కొన్ని ఎన్నో విత్తనాలు సంపాదించి పెడితే ఉపయోగం. సో మనీ ఫోల్డ్ కావాలి. నువ్వేం చేసావు, జస్ట్ ఫస్ట్ వాడి కన్నా కొంచెం చేసావు, కానీ ఈ విషయాన్ని మిస్ అయిపోయావు అన్న. మరి మూడో వాడిని పిలిచి అడిగాడు, ఏం చేశారు ఆయన? నాన్నగారు రండి, ఆ తోటలోకి రండి అన్నాడు. నేను మీరు ఇచ్చిన విత్తనాలను ఈ విధంగా ప్రిజర్వ్ చేశాను, చాలా సురక్షితంగా. నేను మార్కెట్లో అమ్మలేదు,
నేను నేల మీద విత్తనాలని చల్లాను. ఏమైనాయి? ఇప్పుడు అవి మొక్కలైనాయి, చక్కగా పూలు పూస్తున్నాయి, పూత వస్తుంది. కొన్ని రోజులకి ఆ పూల నుంచి మరిన్ని విత్తనాలు వస్తాయి. మీకు విత్తనాలు కావాలంటే కొన్ని లక్షల విత్తనాలు మీకు ఇస్తాను అన్నాడు. నువ్వు గెలిచావయ్యా అన్నాడు కొడుకుని. నువ్వే నా తదుపరి, నువ్వే ఈ రాజ్యాధికారివి. విత్తనాలని విత్తి వాటి నుంచి వృక్షాలను తీసుకురావాలి. మళ్ళా విత్తనంగా చచ్చిపోయి అది మహావృక్షం అవుతుంది, మళ్ళా పుడుతుంది కొత్తగా. అదే జీసస్ చెప్పింది. ఇఫ్ యూ బ్రింగ్ ఫోర్త్ దట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, నీలో ఆ దేవుడు విత్తనం ఉంది, అది దాన్ని సంరక్షిస్తే దట్ విచ్ యూ విల్ సేవ్ యూ, అదే నిన్ను రక్షిస్తుంది. అది నీలో ఉన్న విత్తనాన్ని నువ్వు విత్తుకోకుండా, సారవంతమైన నేలలో విత్తుకోకుండా ఉంటే అది నిన్ను చంపేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? యూ హ్యావ్ నాట్ లుక్డ్ ఆల్ ది వితిన్. నీ లోపలే చూసుకోవాలి, నువ్వే చూడలేదు, కొంచెం కూడా చూడలేదు. కాబట్టి వాట్ సో యూ హ్యావ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ యూ. నువ్వు సంపాదించింది నిన్నేమి కాపాడలేదు, ఉపయోగం లేదు, అది నిన్ను సేవ్ చేయలేదు. సంపద ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఇంకా ప్రపంచంలో చాలా చాలా విషయాలన్నీ నువ్వు సంపాదించి కూడబెట్టుకుని ఉండొచ్చు, అవేవి నిన్ను సేవ్ చేయలేవు. కాకపోతే భారం, వాటికి నువ్వు కాపలా కాయాలి, వాటికి నువ్వు సేవ చేస్తూ కూర్చోవాలి. అవి ఆ భారంతో, ఆ బరువుతో నువ్వు ఎప్పుడోకప్పుడు మునిగిపోతావు నీ ప్రయాణంలో. చాలా బరువు మోస్తున్నావు, అనేక జన్మల నుంచి మోసుకుని తిరుగుతూ ఉన్నావు, ఇంకా ఆల్రెడీ సగం మునిగిపోయి ఉన్నావు. సో అయితే ఆ పడవనన్నా వదిలేయాలి, లేకపోతే ఆ పడవతో పాటు నువ్వు కూడా మునిగిపోతావు. ఏం వదిలేయాలి? నా బరువులన్నీ వదిలేయాలి. ఆవుల ఒడ్డుకి నువ్వు చేరుకోలేవు నాయన, ఈ బరువులన్నీ మోసుకుపోతే కుదరదు. ఎవరు ఆవుల ఒడ్డుకి ఈ భారాలన్నీ ఆవుల ఒడ్డుకి తీసుకెళ్ళలేరు. నువ్వు పోయినప్పుడు అవతల ప్రపంచానికి ఏమైనా పట్టుకుపోతావా? ఏం పట్టుకుపోలేవు. సో ఆఖరికి నువ్వు పోయినప్పుడు నీ శరీరమే పడిపోతుంది, కింద పడిపోతుంది, ఉపయోగం లేదు. ఏమి నీ వెంట ఏది రాదు, శరీరం కూడా రాదు నీ వెంట. అలాంటప్పుడు శరీరంతో కూడి సంపాదించినవన్నీ ఏముంటాయి? ఇక్కడే పడి ఉంటాయి అంతే. సో అది నీ మీడియం ఈ ప్రపంచంలో తిరిగాడటానికి ఉన్న వాహనమే పడిపోయింది. దాన్న మోసుకుపోలేవు, అవతల వడ్డీకి మోసుకుపోలేవు, అసాధ్యం. ఆవల ప్రపంచానికి మోసుకుపోలేవు. అంచేత తెలివైన వాడు ఏం చేస్తున్నారంటే ఈ ప్రాపంచిక విషయాలని అన్నీ మోసుకుని తిరగడం ఎందుకులే, ఈ వస్తు సముదాయాన్ని ఎందుకు పెంచుకోవడం లే అని బరువు భారాలని మోయటానికి ఇంట్రెస్ట్ చూపించరు, జ్ఞానాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ జ్ఞానం, ఆ యొక్క జ్ఞానాన్ముక్తి అన్నట్టు, జ్ఞానమే తనని రక్షిస్తుందిలే, తన వెంట వస్తుందిలే అని. ఒక రకంగా చెప్పాలంటే ఈ జ్ఞానం మీరు సంపాదించిన నాలెడ్జ్ ఏమైనా ఉపయోగపడుతుందా? ఆవుల ఒడ్డుకి తీసుకెళ్తావా అంటే ఆవుల ఒడ్డుకి వెళ్ళే జ్ఞానం అది పనికిరా. ఆఖరికి నీతో పాటు, నీ శరీరంతో పాటు ఆ బ్రెయిన్ కూడా డ్రాప్ అయిపోతుంది. ఆ బ్రెయిన్లోనే ఆ నాలెడ్జ్ అంతా పెట్టుకున్నావు. ఆ బ్రెయిన్ అనేది కంప్యూటర్, ఆ నాలెడ్జ్. మరి ఆ యొక్క విశేషాలు ఏమిటి అనే విషయాల గురించి, అక్యూములేట్ చేసుకున్న విశేషాలు ఏమిటి, ఏది నిన్ను రక్షిస్తుంది అనే విషయాల గురించి రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్.
థ్యాంక్ యూ.